ఢిల్లీ కృష్ణామినన్ మార్గ్లోని జగ్జీవన్ ఫౌండేషన్లో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్డీ తివారీ, మోతీలాల్ ఓరా, మాజీ ఎంపీ వివేక్, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు నేతలు. జగ్జీవన్ రామ్ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు మాజీ ఎంపీ వివేక్. దేశంలోనే ఒక గొప్ప మంత్రిగా భారతదేశంకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, డిఫెన్స్ డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్లో కూడా సక్సెస్ఫుల్ క్యాబినెట్ మినిస్టర్గా వారు అప్పుడు ఇందిరాగాంధీ టైంలో పనిచేయడము, దళితులకు ఒక ఆశ కలిగించి వాళ్ళందరికీ కూడా ముందు తీసుకువెళ్ళటంలో జగ్జీవన్ రామ్ గారు ముందుండి వారు దళితులను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మనమందరం కూడా వారు ఆశయాలు ఏదైతే ఉన్నాయో దళితులు పైకి రావాలని చెప్పి ఏదైతే కోరారో అందరు కూడా అదే మార్గంలో పనిచేస్తూ చదువుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి